పెళ్ళైన తర్వాత వేరే వ్యక్తితో సహజీవనంగా ఉండొచ్చా? చట్టం ఏం చెప్తుందండి? పెళ్ళైన తర్వాత వేరొకరితో సహజీవనం ఉండొచ్చు అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. పెళ్లి కాకుండా కూడా ఉండొచ్చు. హ్మ్. ఎవరైనా మనం చెప్పారు కదా క్లియర్‌గా కోర్టు వారు చెప్పారు. ఎవరైతే మేజర్ అయిన వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేజర్ అయిన వ్యక్తులు సహజీవనం చేయొచ్చు. అది పెళ్లయిందా లేదా, పెళ్లి అవ్వలేదా అనేది అక్కడ పరిమితులు అంటూ ఏమి ఉండవు. హ్మ్. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే పెళ్ళైన వ్యక్తితో వేరే వాళ్ళు సహజీవనం చేయొచ్చు. ఈ వ్యక్తి ఆళ్ళతో చేయొచ్చు, ఆళ్ళతో వీళ్ళతో చేయొచ్చు, వీళ్ళు ఆళ్ళతో చేయొచ్చు. హ్మ్. అలాగే ఒకేసారి 2 సహజీవనాలు కూడా చేయొచ్చు. అదే మన చేతిలో ఏం లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి, వాళ్ళ యొక్క ఎథిక్స్‌ని బట్టి ఉంటదక్కడ. సో, అదొకటి. చట్టపరంగా అయితే మాత్రం భారతదేశంలో వ్యభిచారం అనేది నేరం కాదు. అలాగే స్వచ్ఛంద వ్యభిచారం కూడా అసలు నేరం కాదు. సో, ఈ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కొంచెం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తూ ఉంది. కాబట్టి పెళ్ళైన వ్యక్తితో మీరు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. పెళ్ళైన దాంట్లో ఇంకో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సరే ఇవన్నీ వినటానికి ఏంటంటే సామాన్య వ్యక్తులకు అది అర్థం కాదు కానీ లా అనేది లా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. హ్మ్.